హాయ్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాకుండా దేశంలో ఎన్నో సంఘటనలు చూస్తూ ఉన్నాం. చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయనే విషయం ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం. అయినా ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తున్నాయో కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మారాల్సిన విషయం ఎవరిదంటే ముఖ్యంగా మనమే. మన పిల్లలను మనమే కాపాడుకోవాలి. ఈ సమాజంలో మొత్తం అయిపోయిన తర్వాత ప్రభుత్వాల స్పందన మనం తెలిసిన తర్వాత కూడా మనం గుడ్ టచ్ చేయండి, బ్యాడ్ టచ్ చేయండి. ముఖ్యంగా ఆడపిల్ల తల్లిదండ్రులు ఆలోచన చేయాలి. చిన్నప్పటి నుంచే ప్రతి విషయం వాళ్ళకు అవగాహన కల్పించాలి. అట్లయితేనే వాళ్ళకు బయట ఏం జరుగుతుందనే విషయము ధైర్యంగా వచ్చి ప్రతి తల్లిదండ్రులకు చెప్పే విధంగా వాళ్ళని తయారు చేయాలి. వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. ప్రతి విషయాన్ని చెప్పేటట్టు చేస్తేనే మనం ఈ సమాజంలో బతకగలుగుతాం. లేకుంటే చాలా కష్టం. నీచులు కామాంధులు చాలామంది బయట తిరుగుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ బారి నుండి కాపాడుకోవాలంటే మన పిల్లలను మనమే కాపాడుకోవాలి. తర్వాత ప్రభుత్వం మీద ఎన్ని అన్నా, ప్రభుత్వం ఏ విధంగా ఎన్ని రకాలుగా ప్రభుత్వాన్ని విమర్శించినా మన అమ్మాయిలు మళ్ళీ తిరిగి రారు. కాబట్టి ప్రతి ఒక్కరు మనమే మన పిల్లలను కాపాడుకోవాలి. వాళ్ళు స్కూలుకు పంపించిన కానుంచి ప్రతి దగ్గర ఎక్స్ట్రా యాక్టివిటీస్ పంపించిన దగ్గర డ్యాన్స్ స్కూల్ కానీ ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏదానికి పంపించినా ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విషయం అడగాలి. అప్పుడైతేనే మన పిల్లలను మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ సమాజంలో చాలామంది నీచులు తిరుగుతూ ఉన్నారు. మనం ఈ కంటిన్యూస్గా ఈ సంఘటనలు చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.